హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అచ్యుత్ లెర్నింగ్ హబ్. ప్రీవియస్ వీడియోలో మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది తెలుసుకున్నాం. మరి ఈ వీడియోలో ఈ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ప్రతి పార్ట్ని విడివిడిగా క్షుణ్ణంగా డీటెయిల్గా నేర్చుకుందాం. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఒక్కసారి సబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సబ్జెక్ట్ అంటే ఏంటి అంటే సెంటెన్స్లో ఎవరి గురించే మాట్లాడుతున్నామో దాన్ని సబ్జెక్ట్ అంటారు. హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి అంటే సబ్జెక్ట్కి హెల్ప్ చేసే దాన్ని, సబ్జెక్ట్కి హెల్ప్ఫుల్గా సాయంగా ఉండేదాన్ని హెల్పింగ్ వర్బ్ అంటారు. వర్బ్ అంటే ఏంటి అంటే మనం చేసే పనులను తెలియజేసేదాన్ని వర్బ్ అంటారు. ఉదాహరణకు తినడం, పడుకోవడం, చదవడం, రాయడం, ఇటువంటివన్నీ కూడా వర్బ్ అంటారు. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? రిసీవర్ ఆఫ్ ది రిసీవర్ అన్నమాట. సో ఎక్స్ట్రాగా ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. సబ్జెక్ట్లో మెయిన్గా వచ్చేసరికి నౌన్, ప్రనౌన్, జెరండ్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అనేది 4 యూజ్ చేస్తుంటారు. ఇంకా యూజ్ చేస్తారు, అవేంటి అంటే ఇన్ఫినిటివ్స్ యూజ్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ క్లాజ్ అనేది యూజ్ చేస్తారు. మెయిన్ ఈ 4 మాత్రం ఎక్కువగా యూజ్ చేస్తారు. హెల్పింగ్ వర్బ్కి వచ్చేసరికి టోటల్గా 52 హెల్పింగ్ వర్బ్స్ అయితే ఉన్నాయండి. మెయిన్ ఇక్కడ కొన్ని మాత్రమే రైట్ చేశాను. ఈజ్, యామ్, ఆర్, హ్యాజ్, వాజ్, వర్, హ్యావ్ టు, హ్యాస్ టు, విల్, షల్, క్యాన్, కుడ్, షుడ్, డూ, డజ్, డిడ్, హ్యాడ్. సో కొన్ని మాత్రమే రైట్ చేశాను, ఇంకా ఉన్నాయి. ఇలా 52 హెల్పింగ్ వర్బ్స్ అయితే ఉన్నాయి మనకి. నెక్స్ట్ వర్బ్కి వచ్చేసరికి మెయిన్గా 3 ఫామ్స్ ఉంటాయండి. ప్రెజెంట్ ఫాము, పాస్ట్ ఫాము, పాస్ట్ పార్టిసిపుల్ అని. సో ప్రెజెంట్ ఫామ్ అంటే ఏంటి అంటే ప్రస్తుతం గురించి మాట్లాడితే ప్రెజెంట్ ఫామ్ అని అంటారు, దాన్ని V1 అని అంటారు. పాస్ట్ పార్టిసిపుల్ B3 అని అంటారు. అంటే గతంలో జరిగిపోయి కొద్దిసేపులో జరిగింది అనుకోండి, అది V3 అంటారు. పాస్ట్ ఫామ్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ ఇది గతంలో ఏదైతే జరిగిపోయిందో ఓవరాల్గా దాని గురించి మాట్లాడితే V2 అని అంటారు. ఆబ్జెక్ట్ అనేది ఆల్రెడీ మీకు చెప్పాను, ఎక్స్ట్రా వర్డ్స్ అని. అంటే ఎవరైతే టేక్ అన్ యాక్షన్ రిసీవింగ్ ఫ్రమ్ దెమ్, అంటే ఎవరి దగ్గర అయితే పనిష్మెంట్ తీసుకుంటుందో, పనిష్మెంట్ అనే కాదు, రిసీవింగ్, తను ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాముని కొట్టాను అని అన్నాం అనుకోండి, అంటే ఇక్కడ రాము అనేది ఆబ్జెక్ట్. సో రాము కదా నా నుండి తీసుకుంటున్నాడు, సో రిసీవర్. సబ్జెక్ట్లో ఆల్రెడీ నౌన్, ప్రనౌన్, జెరండ్, యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అనేవి రైట్ చేశాను. ఇవి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇక్కడ నౌన్ అంటే ఏంటి? నేమింగ్ వర్డ్స్. ప్రపంచంలో దేన్నైనా పిలవాలంటే కూడా మనం ఒక నేమ్ను పెట్టి నామకరణం చేసి ఆ వస్తువుని కానీ ఆ మనిషిని కానీ పిలుస్తాం. ఉదాహరణకు రాము, సీత, అర్జున్, బాయ్స్, గర్ల్స్. నెక్స్ట్ ప్రనౌన్ అంటే ఏంటి అంటే యూజ్డ్ యాజ్ ఇన్స్టెడ్ ఆఫ్
నౌన్. నౌన్కి బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను, అచ్యుత్ కదా నా పేరు. అచ్యుత్ అనేది మై సెల్ఫ్ కాబట్టి ఐ అనేది యూజ్ చేస్తాం. ఐ అంటే నేను. నాకు ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో అక్కడ 1 మెంబర్ అవ్వచ్చు, లేదంటే మోర్ దెన్ మెంబర్స్ అవ్వచ్చు. సో ఒకరున్నా ఎక్కువ మంది ఉన్నా కూడా వారిని మనం మీరు అంటాము. సో మీరు అనేటప్పుడు యు అనేది యూజ్ చేయాలి. వి అనేది మీతో నాకు ఆపోజిట్ ఉన్నటువంటి వ్యక్తితో పాటు నేను కూడా కలిపి ఉంటే మేము అంటాం. మేము అంటే వి. దే అంటే మాకు దూరంగా ఎవరైతే ఉన్నారో వారిని దే అంటాం. దట్ అంటే అది సింగులర్, దూరంగా ఏదైతే ఉందనుకోండి సింగులర్గా, అది దట్ అంటాం, ఒకే ఒక వస్తువు. ఈ అంటే ఒక అబ్బాయిని పిలిచేటప్పుడు వాడు వీడు అంటారు కదా, అనేటప్పుడు ఈ అని వాడతారు. గర్ల్కి వచ్చేసరికి తాను ఆమె అని పిలుస్తారు, అవునా కదా. అప్పుడు మాత్రం సి అనేది యూజ్ చేయాలి. ఇట్ అంటే 2 విధాలుగా వాడచ్చు, ఇది లేదా అది. ఎక్కువగా చాలామంది ఇది అని యూజ్ చేస్తారు. దిస్ ఇక్కడే మన దగ్గరే ఉందనుకోండి సింగులర్ వస్తువు ఏదైనా సరే, సో అప్పుడు దిస్ అని వాడతారు. దూరంగా చాలా వస్తువులు ఏవైనా ఉన్నాయనుకోండి అప్పుడు మాత్రం దోజ్ వాడాలి. దగ్గరుంటే దీజ్ వాడాలి. దూరంగా ఉంటే అవి అంటారు, దగ్గరుంటే ఇవి అంటారు. ఇవి అంటే దీజు, అవి అంటే దోజు. నెక్స్ట్ జెరండ్. జెరండ్ అంటే ఏంటి అంటే మనకి వెర్బ్ V1 అంటే ప్రజెంట్ ఫామ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఈ 2 కలిపి చదివితే మనకి ఒక కంటిన్యూస్ ఫామ్ అనేది వస్తుంది. ఇది స్టార్టింగ్ యూజ్ చేసినట్లయితే మనకి జెరండ్ అనేది ఏర్పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. వాకింగ్ అనేది స్టార్టింగ్ రైట్ చేశాను చూసారా, కింద అండర్లైన్ కూడా చేశాను. సో స్టార్టింగ్ ఉంది, సబ్జెక్ట్ కింద ఉంది. సో సబ్జెక్ట్ కింద ఉంది కనుక దీన్ని జెరండ్ అనే అంటారు. ఇక్కడ యూ మిడిల్లో కానీ యూ ఒకవేళ యూజ్ చేసినట్లయితే అది వెర్బ్ అవుతుంది, రైట్. స్టార్టింగ్ యూజ్ చేస్తే జెరండ్, మిడిల్లో యూజ్ చేస్తే వెర్బ్. సో యాడ్జెటివ్ ప్లస్ నౌన్. యాడ్జెటివ్ అంటే ఏంటి, విశేషణం అంటే వారి క్వాలిటీ కానీ క్వాంటిటీ గురించి కానీ తెలియజేసేదాన్ని యాడ్జెటివ్ అంటారు. యాడ్జెటివ్ వచ్చేసరికి నేను చాలా మంచి అబ్బాయిని అన్నాను అనుకోండి, నేను ఎలాంటి అబ్బాయిని, మంచివాడిని. మంచివాడు కాబట్టి ఇక్కడ గుడ్ అనేది యూజ్ చేస్తాం. సో నేను మంచి బాయ్ని కాబట్టి గుడ్ బాయ్. బాయ్ అనేది నేము, ఓకే. నేమ్కి ముందు యాడ్జెటివ్ యూజ్ చేస్తే యాడ్జెటివ్ ప్లస్ నౌన్ అని అంటారు. గుడ్ బాయ్. తెలివైన అమ్మాయి. అమ్మాయి అనేది నౌను, తెలివి అనేది యాడ్జెటివ్. సో క్లవర్ గర్ల్. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. హెల్ప్ టు సబ్జెక్ట్కి హెల్ప్ఫుల్గా ఏదైతే సహాయపడుతుందో దాన్ని హెల్పింగ్ వర్బ్ అని అంటారు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఐ యామ్ హ్యాపీ. ఐ అనేది ప్రనౌన్ ఎప్పుడు యూజ్ చేస్తారు, సబ్జెక్టు కింద యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ దీనికి హెల్ప్ ఏంటి, యామ్. ఐ వచ్చేటప్పుడు యామ్ వస్తుంది. యామ్ అనేది అండర్లైన్ చేశాను ఇక్కడ, ఇది హెల్పింగ్ వెర్బ్. సో ఐ యామ్ హ్యాపీ. యామ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్. దే వర్. సో వర్ అనేది
హెల్పింగ్ వర్బ్. దే వర్ టయర్డ్. దే వర్ టయర్డ్. వాళ్ళు నీరసించిపోయారు అని అర్థం. షీ హ్యాజ్ ఏ బుక్. తన దగ్గర బుక్ ఉంది. సో హ్యాజ్ అనేది హెల్పింగ్ వెర్బ్. వి విల్ గో టుమారో. విల్ అనేది హెల్పింగ్ వెర్బ్. సో మరి దే, సి, వి, మరి ఇవేంటివి? సబ్జెక్ట్స్. వెర్బ్, ఆల్రెడీ వెర్బ్ అంటే మీకు చెప్పాను నేను. మేక్ అన్ యాక్షన్. మనం ఏదైతే యాక్షన్ చేస్తున్నామో ఆ యాక్షన్ గురించి మాట్లాడితే వెర్బ్ అంటాం. సో V1కి వచ్చేసరికి ప్రజెంట్ ఫామ్ అని అంటాము. సో కొన్ని ఎగ్జాంపుల్స్. గో, ఫాస్ట్ ఫామ్ V2 అంటాము, దానికి ఎగ్జాంపుల్ వెంట్. ఫాస్ట్ పార్టిసిపుల్ గాన్, V3 యూజ్ చేస్తారు. ఒకసారి చూసినట్లయితే V1, V2, V3. గో అంటే వెళ్ళడం, వెళ్ళు, వెళ్ళాను, వెళ్ళాను. గో, వెంట్, గాన్ యూజ్ చేస్తారు. ఈట్ అంటే తిను, ఏట్ తిన్నాను, ఈట్ అని ఇప్పుడే తిన్నాను. రీడ్, రెడ్, రెడ్. రీడ్, రెడ్, రెడ్. రీడ్ అంటే చదవడం, రెడ్ అంటే చదివాను, ఇప్పుడే చదివాను అన్నదానికి రెడ్. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఐ గో టు స్కూల్. గో అనేది వెర్బ్ అవుతుంది. ఐ వెంట్ టు స్కూల్. వెంట్ అనేది వెర్బ్ అవుతుంది. ఐ హ్యావ్ గాన్ టు స్కూల్. గాన్ అనేది వెర్బ్ అవుతుంది. గో అనేది V1, వెంట్ అనేది V2, గాన్ అనేది V3. ఐ యామ్ గోయింగ్ టు స్కూల్. గోయింగ్ టు, గోయింగ్. సో ఇది కూడా వెర్బే. దే ఆర్ రీడింగ్ బుక్స్. రీడింగ్ అనేది వెర్బ్ అవుతుంది. సార్ మరి ఐ దే అనేది ఏంటి అంటే ఇవి ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ ఎక్కడ యూజ్ చేస్తారు? సబ్జెక్ట్ కింద యూజ్ చేస్తారు, అంటే స్టార్టింగ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆర్, యామ్ అనేది, హ్యావ్ అనేది ఏంటి? హెల్పింగ్ వర్బ్స్ అనేది హెల్పింగ్ వర్బ్స్ అంటారు. ఆబ్జెక్ట్ అనేది ఏంటి? ఎవరి దగ్గరనైనా రిసీవ్ తీసుకుంటే యాక్షన్ని ఆబ్జెక్ట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ రీడ్ ఏ బుక్. నేను బుక్ చదివాను, నేను ఒక బుక్ చదివాను. షీ ఈజ్ వాచింగ్ టీవీ. తాను టీవీ చదువుతుంది. దే ప్లే క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. సో ఏ బుక్, ఇక్కడ టీవీ, ఇక్కడ క్రికెట్. ఈ లాస్ట్లో ఏవైతే టర్మ్స్ ఉన్నాయో ఇవి ఆబ్జెక్ట్ అనే అంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.